రైట్, మరో బ్రేకింగ్ చూస్తున్నాం. బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఇరుసు మండలో బ్లోఅవుట్ కంట్రోల్లోకి వచ్చింది. ఫైర్ ఫైటింగ్ ఇంకా కొనసాగుతోంది. మంటలను ఆర్పేందుకు నిరంతరం వాటర్ స్ప్రింక్లింగ్ చేస్తున్నారు అధికారులు. మంటలు ఎగిసిపడుతున్న సమీప ప్రాంతానికి ఆర్సీఎంటీ టీం చేరుకున్న పరిస్థితి. ఇక ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి గణేష్ అందిస్తారు. గణేష్, చూస్తున్నాం మొత్తంగా కోనసీమ వాసులను ఉలిక్కిపాటుకు గురి చేసిన బ్లోఅవుట్ కాస్త కంట్రోల్లోకి వచ్చినట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం ఏంటి అక్కడ పరిస్థితి? పూర్తిగా అదుపులోకి వచ్చిందా? ఇంకా స్ప్రింక్లర్స్తో మంటలను అదుపు చేస్తున్న పరిస్థితి? ఎప్పటి వరకు పూర్తిగా అదుపులోకి వచ్చే పరిస్థితులు కనిపిస్తున్నాయి? గుడ్ మార్నింగ్ వంశీ. ఇరుసు మండలం మోరిఫై ఓఎన్జీసీ బావిలో ఏర్పడిన బ్లోఅవుట్ క్రమంగా తగ్గుముఖం పడడం జరిగింది. ఇవాళ 6వ రోజు. ఇవాళ కూడా భారీ వాహనాలతో ఈ ఏదైతే బ్లోఅవుట్ జరిగినటువంటి అతి సమీపంలోకి చేరుకోవడం జరిగింది. శకలాలను ప్రస్తుతం తొలగిస్తున్నారు. శకలాలు పూర్తిగా తొలగించిన తర్వాత పూర్తి స్థాయి ఆపరేషన్ ప్రారంభమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మన విజువల్స్ లో చూడొచ్చు. మొదటి రోజు బ్లోఅవుట్ జరిగినటువంటి ఫైర్ కు ఇప్పుడు ఉన్నటువంటి ఫైర్ కు చాలా వ్యత్యాసం ఉంది. ఎందుకంటే చాలా వరకు దాదాపు 90% మంటలు అనేవి అదుపులోకి రావడం జరిగింది. మొదటి రోజు 45 నుంచి 50 అడుగుల మేర ఈ అగ్ని కీలలు ఎగసిపడితే ఇప్పుడు సాధారణంగా 10 అడుగుల ఎత్తు మేరనే ఫైర్ కనిపిస్తున్నటువంటి సిచ్యువేషన్. మొదటి రోజు అసలు సమీప ప్రాంతానికి దాదాపు 100 మీటర్ల వరకు కూడా ఎవరు దగ్గరికి వెళ్ళినటువంటి పరిస్థితి. అంత వేడి తీవ్రత ఉండడంతో దగ్గరికి వెళ్ళినటువంటి పరిస్థితి. రెండో రోజు ఆర్సీఎం టీం వచ్చిన తర్వాత ఏవైతే స్ప్రింక్లింగ్ వాటర్ ఏర్పాటు చేశారో అప్పటి నుంచి వరుసగా ఇప్పటి వరకు కూడా కంటిన్యూగా వాటర్ స్ప్రింక్లింగ్ చేస్తుండడంతో సమీప ప్రాంతానికి కూడా చేరుకోవడం జరిగింది. మనం విజువల్స్ లో చూడొచ్చు. ఫైర్ ఉన్నటువంటి దగ్గర ప్రాంతానికి కూడా ఈ ఆర్సీఎంటీ రెస్క్యూ బృందాలు దగ్గరికి వెళ్ళి ఆపరేషన్ చేస్తున్నాయి. మంటలు కూడా పూర్తిగా అదుపులోకి వచ్చాయి. మరొక 2-3 రోజుల్లో పూర్తి దశకు చేరుకుంటుందని చెప్పి అంచనా వేస్తున్నారు. లోపల ఆయిల్ నిక్షేపాలు ఇంకా ఉండడంతో ఈ ఆయిల్ బావి నుంచి ఇంకా మంటలు అనేవి ఎగసిపడుతున్నటువంటి పరిస్థితి. ఎప్పటికప్పుడు ఓఎన్జీసీ అదేవిధంగా ఆర్సీఎంటీ రెస్క్యూ బృందాలు దీన్ని ముగించేందుకు ప్రయత్నం చేస్తున్నాయి. అధికారులు మొదట వారం రోజులని చెప్పారు. ఇప్పటికే 6వ రోజు కొనసాగుతూ ఉండడం, మంటలు కూడా వస్తూ ఉండడం, అందులోనూ ఆర్సీఎంటీ టీం ఎండి శ్రీహరి ఎప్పుడు లోపు ఉంటుందని చెప్పలేమని చెప్పి ఆయన 2వ రోజే ప్రకటించారు. కాబట్టి ఇప్పుడు ఇంకా మంటలు కొనసాగుతున్నాయి. నిన్న కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ ప్రాంతంలో ఏరియల్ సర్వే నిర్వహించారు. ఈ చుట్టుపక్కల ఇరుసుమండ గ్రామం కావచ్చు, లక్కవరం, ఈ ప్రాంతాల ప్రజలను ఆదుకునేందుకు ప్రభుత్వం కూడా ఇప్పటికే ప్రయత్నం చేస్తుంది. ఖచ్చితంగా భవిష్యత్తులో ఇలాంటి బ్లోఅవుట్లు జరగకుండా చర్యలు తీసుకునే విధంగా రాష్ట్ర ప్రభుత్వం కానీ స్థానిక నాయకులు కానీ ఓఎన్జీసీ అధికారులతో ప్రస్తుతం చర్చలు కొనసాగిస్తున్నారు. మరొక 2-3 రోజుల్లోనే ఈ బ్లోఅవుట్ ను పూర్తిగా క్లోజ్ చేసి క్యాప్ వేసేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి వంశీ. రైట్, థ్యాంక్ యూ గణేష్.